హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి మనం ఇంట్లోనే మనమే స్వయంగా కస్టర్డ్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. దానికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి వాచ్ చేసేయండి. షుగరు, అలానే మిల్క్ పౌడరు, అలానే కార్న్ఫ్లోరు, ఈ మూడు కలిపి నేను హాఫే తీసుకున్నానండి. అలానే నెక్స్ట్ వచ్చేసి వెనీలా ఎసెన్స్. ఇలాంటి మిక్సీ జార్ తీసుకోండి. ఒక హాఫ్ కప్పు మనం మిల్క్ పౌడర్ తీసుకున్నాం అనమాట. మిల్క్ పౌడర్ దీనిలో వేసేసుకోండి. అలానే ఒక హాఫ్ కప్పు షుగరు, అలానే కార్న్ఫ్లోరు ఒక హాఫ్ కప్పు, ఎల్లో ఫుడ్ కలరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే వెనీలా ఎసెన్స్ ఒక హాఫ్ సరిపోతుందండి, హాఫ్ టేబుల్ స్పూను. మళ్ళీ చెప్తున్నాను, మిల్క్ పౌడరు, కార్న్ఫ్లోరు, షుగర్ అండి. అలానే మనం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసాము, వెనీలా ఎసెన్స్ మనం ఫుడ్ ఫ్లేవరు యాడ్ చేసాము అనమాట. ఇప్పుడు స్మూత్గా ఇదంతా కూడా గ్రైండ్ చేసేసుకుందాం. సో స్మూత్గా గ్రైండ్ అయింది కదండి, కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనకి. చక్కగా మనం ఫ్రూట్ సలాడ్ అనేది ఇంట్లోనే మనం పిల్లలకి చక్కగా చేసి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదంతా ఒకసారి స్మూత్గా బ్లెండ్ చేయండి స్పూన్తోనే. ఉండలు లేకుండా చూసుకోండి. చూసారు కదండి, కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనకి. దీంతో మన ఫ్రూట్ సలాడ్ అనేది రేపు వీడియోలో మీకు ఎలా ఫ్రూట్ సలాడ్ మనం చేసుకోవాలో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది వస్తుంది, వాచ్ చేసేయండి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలా కస్టర్డ్ పౌడర్ని. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.